ప్రియులైన తల్లిదండ్రులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామములో మా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ప్రపంచ ప్రజలందరూ దుష్టుడైన అపవాది చేతిలో చిక్కుకున్నారని, ఇది కంటికి కనిపించని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని మీకు తెలుసా? ప్రతి తరములో ప్రతి ఒక్కరి విషయములో తండ్రి హృదయం గాయపడిందని ఎవరికి తెలుసు? వారి హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది అని మన గురించి, మన పిల్లల గురించి ఆయన అన్న మాట, చిన్ననాటి నుండే తన పిల్లలు తనకు దూరం అవుతున్నారని ఆయన పడుతున్న బాధ ఎంతమందికి అర్థమైంది? అందుకే క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలములో తన పిల్లలు తనకు కావాలని తండ్రి అయిన దేవుడు నోరు తెరిచి ప్రతి తల్లిదండ్రులను ఏమని కోరాడో ఒక్కసారి వాక్య భాగాన్ని, భావాన్ని మీరు ఆలోచించండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనములలో ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను అని తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో దేవుడిచ్చిన టైం టేబుల్, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పుము అని ఆయన చెప్పిన మాట కాని, మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ కాని ఎంతమంది పాటిస్తున్నారో మీరు ఆలోచించండి. పసితనంలోనే పిల్లలకి తుపాకీ చేతికిచ్చి తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కఠోరమైన శిక్షణ ఇస్తూ చంటి పిల్లలను ఆత్మాహుతులుగా మార్చుతున్న ఉగ్రవాదుల గురించి మీరు విన్నారు. క్రీడలలో పసిడి పథకాల కోసం పసిపిల్లలను క్రీడాకారులుగా తీర్చుటలో వారి గురువులు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు తెలుసు. నటనలో, నాట్యంలో తమ పిల్లలు మొదటి స్థానంలో ఉండాలని పరితపిస్తూ తహతహలాడే తల్లిదండ్రులను మీరు చూశారు. చివరకు క్రైస్తవులు కూడా తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా చూడాలని కలలు కంటున్నారు. కానీ మా పిల్లలు దేవుని మనసులో ఆనందాన్ని నింపుతూ అపవాదిపై జయకేతనం ఎగరవేస్తూ అనేక మందిని రక్షించే ఆత్మరక్షకులుగా సమాజంలో నిలవాలని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో చెప్పండి. అందుకే చరిత్రలో ఏ ఒక్కరూ చేపట్టని మహాయజ్ఞాన్ని మేము చేపట్టాం. పసితనం నుంచే దేవుని మహాజ్ఞానంతో వారిని నింపుతూ అపవాదిపై జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో వారిని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు న్యాయకత్వము క్రింద వీర సైనికులుగా తీర్చిదిద్దుతున్నాం. ఏదేను వనంలో ఆవిరైపోయిన దేవుని ఆశలను తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరియు విజయనగరానికి మధ్యలో ఉన్న మోదవలస అన్న ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తల జ్ఞానాన్ని తలదన్నే క్రీస్తు జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని తలక్రిందులు చేసే దైవ జ్ఞానాన్ని ఎంతో మంది చిన్నారులు నేర్చుకుంటున్నారు. లోకంలో వీరు పేదవారు, కానీ దేవుని యందు సాటి లేని ధనవంతులు, బలవంతులు. దేవుని కలలను నెరవేర్చుటయే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న జైశాలి శ్రీ పిడి సుందరరావు గారి మదిలో పుట్టిన ఈ ఆశయమే నేడు మీరు చూడబోతున్న ఈ పిల్లలు, వారి నోటి నుండి వస్తున్న దేవుని మహాజ్ఞానపు మాటలు. యేసుక్రీస్తు వారు దేవుడు కలిసి మీరు ఈ లోకానికి ఉప్పు అయ్యున్నారని అంటున్నారంట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మమ్మల్ని ఉప్పుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? ఈ లోకంలో బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, అంతా ఉంది, వాటితో పోల్చకుండా ఆఫ్టర్ ఆల్ ఉప్పుతోనే ఎందుకు పోలుస్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఉప్పుకు 3 మంచి లక్షణాలు ఉన్నాయండి. అదేంటంటే, మొదటిది రుచినిస్తుంది. ఎలా అంటారా? ఉప్పు 2 కెమికల్ కాంపౌండ్స్, 2 రసాయన పదార్థాలతో తయారవుతుంది. అదేంటంటే, మొదటిది సోడియం, 2 క్లోరైడ్. ఈ 2 కలిస్తే ఒక రుచికరమైన పదార్థం ఉప్పు అనేది తయారైంది. అలానే 2 నిజమైన క్రైస్తవులు కలిసినప్పుడు ఒక పాపిని ఎలా రక్షించాలని సత్యవంతమైన మాటలు చెప్పాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఉప్పుతో పోల్చారు. మన సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలంట. మన నోట నుంచి రుచికరమైన మాటలు రావాలి. మనం ఇంట్లో చూస్తూ ఉంటాము, కూర చేసేటప్పుడు ఉప్పు అంటదంట, అన్ని వేసి చూడు, నన్నేసి చూడంట. ఎందుకు? కూరలో ఎన్ని వేసినా ఉప్పు టేస్ట్ రాదు, కానీ ఉప్పు ఒక్కటేస్తే రుచి వస్తుందండి. అలానే
దేవునికి ఒక రుచికరమైన మాటలు ఒక అసెంబ్లీలో దొరకవు, ఒక కోర్టులో దొరకవు, ఒక హాస్పిటల్ ఎక్కడ దొరకవు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడి నోటి మాట నుంచే దేవునికి రుచికరమైన మాటలు దొరుకుతాయండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే, క్రైస్తవులుగా ఉన్నవారే బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారండి. బైబిల్ని ఆధారం చేసుకుని బైబిల్ జోలికి వచ్చి నోరు విప్పి ఎక్కడ పడితే అక్కడ బైబిల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరితో అయితే మీరు ఆటలాడకూడదో, ఎవరితో పెట్టుకుంటే మీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుందో మీరు వారితోనే పెట్టుకుంటున్నారు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇలాంటి వారందరూ బైబిల్ జోలికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉద్దేశించి, బైబిల్ని ఉద్దేశించి నోటికి వచ్చినట్టు ప్రతి చోట మాట్లాడుతున్నారండి. ఇలాంటి మూర్ఖుల నోరు మూయించడానికే పుట్టింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని మీరు మరలా గుర్తించాలి. అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ వారు 2012 జనవరి 1వ తారీఖు కల్లా ఒక పెద్ద భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేంటో తెలుసా? 12 ఏళ్ల మీ పిల్లలను తీసుకొచ్చి నాకు అప్పగించాలి, 5 ఏళ్ల తర్వాత వచ్చి మీ పిల్లని అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళండి. ఎలాగో తెలుసా? ఒక పౌలును తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి, ఒక స్టెఫెన్ను తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి. బైబిలులో సమాజం కోసం, దేవుని ఇష్టం నెరవేర్చటం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల్ని, ఒక రూతును తీసుకువెళ్ళు, ఒక ఎస్తేరును తీసుకువెళ్ళు, ఒక మరియను తీసుకువెళ్ళు. దేవుని రూపాన్ని మూర్తిభవించి పెంచుతాను కష్టపడి. నేను బ్రతికుంటే మీ పిల్లల్ని మీకు అప్పగిస్తాను. నాకు అప్పగించే 5 ఏళ్ళు మీ పిల్లాడిని. బైబిల్ మత గ్రంథం కాదని, మహాజ్ఞాన గ్రంథమని, నిజమైన దైవ గ్రంథమని నిరూపిస్తూ ప్రపంచ చరిత్రకారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు బైబిల్ విరోధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ స్పీకర్, విశ్వ విజ్ఞాన సార్వభౌమ, బిరుదాంకితులు శ్రీ శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారు. ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి 650 కోట్ల మందే కాక, మనకు ముందున్నవారు, మన తర్వాత వచ్చిన వారు, ప్రతి వారు అనుక్షణం ఆయన రెక్కల కష్టంతో పాటు కన్న కొడుకును కూడా మనం చంపాం, తిన్నాం. ఈరోజు మనం జీవం కలిగి ఉన్నామంటే కారణం కన్న తండ్రి చేతుల కష్టమే కాదు, కన్న తండ్రి కన్న తొలిచూలు కుమారుడు యేసును కూడా నీకోసం అర్పణ చేశాడు. ఎవరి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ? యేసు మీద, మీ మీద? చెప్పండి. మీ మీదే. యేసు మీదే ఎక్కువ ప్రేమ ఉంటే యేసును మన కొరకు చంపేవాడు కాదు ఆయన. యేసును మనకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తే యేసును ఆయన చంపుకోడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు మహనీయుడు. మన కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పది! తన కన్న కొడుకునే మన కొరకు అర్పణ చేశాడే మనల్ని బ్రతికించటానికి. తన రెక్కల కష్టాన్ని అనుక్షణము నువ్వు చంపుకు తింటున్నావే నీ ఆకలిని తీర్చుకోవటానికి. ఆ కన్న తండ్రికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన రుణాన్ని మీరు ఎలా చెల్లిస్తున్నారు తిరిగి? నిర్గమాకాండము 31వ అధ్యాయము 17వ వచనం. 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి, చూడండి అక్కడ 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని అని పదం ప్రయోగించాడు. చూడండి అక్కడ 7వ దినమున పని మానేశాడు. ఎందుకంటే తన పిల్లల కొరకు తాను చేసిన పనులన్నీ పూర్తయిపోయాయి, పని మానేశాడు. విశ్రాంతి తీసుకున్నాడండి తండ్రి, తీసుకున్నాడు అమ్మయ్య. విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతిలోనికి ఇలాగ వెళ్ళాడో లేదో
ఎవరిని మృంగుదును అని వెతకుచూ తిరుగుచున్న దుష్ట శక్తి, దానికివ్వని లోకాన్ని, అది పొందని పరలోకాన్ని నిన్ను కూడా ఎలా వెళతావో, ఎలా పోనిస్తానో చూస్తాను అని కత్తి గట్టి కక్ష గట్టి దేవునిపై ఉన్న కోపాన్ని పరలోకం ఇవ్వలేదని యుద్ధంలో ఓడిపోయి గెంటి వేయబడిన దుష్ట శక్తి అమాయకులైన దేవుని పిల్లలను కాటేసింది. ఎవరిని మృంగుదురా అని. అంతే, ఆదాము పండుతున్నాడు, తప్పు చేశాడు. అంతవరకు చేసిన తన రెక్కల కష్టాన్ని మానవుడు చేసిన తప్పుతో ఏం చేశాడో ఒకసారి మీ రెండు కళ్ళతో చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17. ఆయన ఆదామును చూచి, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము ఈ నేల నా కష్టాన్ని నేనే శపిస్తున్నాను అన్నాడు. చూడండి, ఎందుకండి ఇంత కష్టపడ్డాడు మహనీయుడు? మన కోసము ఇన్ని వందల కోట్ల సంవత్సరాల కాలములో ఎందుకండి ఇంత శ్రమ పడ్డాడు? తన మాట వినలేదే, తన కష్టాన్ని అతనే శపిస్తున్నాడు. నేలను శపించాను నందు. చూడండి, శపించేశాడట. ఇక తన రెక్కల కష్టాన్ని ఏం చేయాలనుకున్నాడు? తన రెక్కల కష్టాన్ని ఏం చేయబోతున్నాడు? బూడిద చేయబోతున్నాడటండి. బూడిద. ఒరే, పన్నీరంతా బూడిదలో పోసావు కదరా అంటాం ఎవరైనా సెంటు బాటిల్ని కింద ఉంపేస్తే. అదే కదండి 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదివించాను. ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి నా రెక్కల కష్టమంతా భక్తి లేని నా పిల్లలు వారి తీర్పు నాశనము జరుగు వరకు అన్నాడంతే. భద్రపరచబడింది అగ్ని కొరకు. ఆయన రెక్కల కష్టం భస్మం చేస్తున్నాడు ఆయన. అవునండి, ఆయనేనండి భస్మం చేస్తున్నాడు. ఎందుకు నాయన అంత కోపగిస్తున్నావు? నీ తోటలో పుట్టిన నువ్వు వేసుకున్న మొక్క నీకు పళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు పెంచుకున్న కోడి గుడ్డు పెట్టకపోతే ఏం చేస్తావు? నువ్వు వేసుకున్న అరటి చెట్టు గెల కాయకపోతే ఏం చేస్తావు? నరికేస్తాను ప్రభు. నేను అదే చేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను మిమ్మల్ని ప్రేమించబట్టే నా ప్రాణం పెట్టాను. మీరు మీ సహోదరులను ప్రేమిస్తారా? అయితే ప్రాణం పెట్టండి. ప్రాణం అంటే మీ తల నరుక్కొమ్మని కాదు, మీ చేతులు నరుక్కొమ్మని కాదు, ఇందులో పడి చావమని కాదు. దేహానికి ప్రాణమైన రక్తాన్ని చెమటగా మార్చి దాని నుంచి వచ్చే కష్టాన్ని నీ తండ్రికి ఇవ్వు. నీ రెక్కల కష్టాన్ని ఈ పట్టణంలో ఉన్న అమాయకులైన సోదర సోదరీమణులకు దేవుని మనస్సును, దేవుని కార్యక్రమాలను తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేయి. అందుకు నీ రెక్కల కష్టం కావాలి. కిరాణా కొట్లో పనిచేసుకునేవాళ్ళు, మిఠాయి షాపులో పనిచేసుకునేవాళ్ళు, ఆటో రిక్షాలు తోలుకునేవాళ్ళు, చేతి రిక్షా లాగుకునేవాళ్ళు, చివరకు కాళ్ళు లేని ఆయన కూడా అండి 1000 రూపాయలు ఇచ్చారంటే మీరు నమ్మాలండి. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణములు, నిన్ను ఈ లోకానికి పంపిన నీ కన్న తండ్రి అదృశ్య లక్షణాలు మరి నీలో కనిపించాలి కదా. మరి ఎలా కనిపిస్తున్నాయి? నీలో దైవం కనబడుతుందా? నిజంగా ఆయన దేవుడండి, దండం పెట్టాలి అంటాం చాలా మందిని చూసినప్పుడు. త్యాగం అండి, త్యాగం. ఈ పట్టణాన్ని కాపాడడానికి మీలో త్యాగాలున్నాయా? నశించిపోతున్న ఈ సమాజాన్ని యేసు వైపు మళ్లించడానికి మీలో త్యాగాలున్నాయా? అర్పణ ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీరు బ్రతికుండగానే మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఈ సేవ మీకు యుక్తమైనది. సేవ చేస్తున్నారా? యేసన్న మాటలు వింటారా? యేసుక్రీస్తు కూడా చెప్పిన మాటలు వింటారా? లూకాసు వార్త
కుమారుడు చెప్పాడు ఇందాక 49. లూకాసు వార్త 2:49. మీరేలా నన్ను వెతుకుచున్నారు? మమ్మీ డాడీ యోసేపుతో మరియమ్మతో చెబుతున్నాడు. మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను పుట్టింది అందుకే కదమ్మా, మీరు పుట్టింది అందుకే కదమ్మా, మీరు ఎరుగరా? యోహాను సువార్త 5:36. యోహాను సువార్త 5:36. యేసు అంటున్నాడు, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకిచ్చి ఉన్నాడో. చూడండి అందులో, నన్ను ఎందుకు పంపించాడు అనుకున్నారో తెలుసా? తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఆ పనులు చేయటానికి నేను వచ్చాను. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ పని నాకు అప్పగించి ఉన్నాడో అంటున్నాడు. చూడండి, ఏ క్రియలు నాకు అప్పగించి ఉన్నాడో. 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం యేసుప్రభు అన్నమాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే ఇవన్నీ వినగానే మీరు ఏమనుకోవాలి? మీరు ఇందుకే పుట్టారండి. మైదానంలో ఉన్న మీరంతా, ప్రపంచంలో ఉన్న వారంతా, వాళ్ళందరికీ అది తెలీదు. మీరు తెలుసుకున్న దృష్టవంతులు, తెలియని దురదృష్టవంతులు వాళ్ళు. మీరు కూడా అందుకే అది యేసు గురించి కదండి, మన గురించి కాదనుకుంటున్నారా? అది యేసుది కదా, మంద కాదు. మనం మన గురించి పుట్టామని మీరు అనుకుంటున్నారా? 139 కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి. నీ మింపబడిన దినాలు భూమి మీద ఎంతకాలం బ్రతకాలో, నియమింపబడిన దినములు భూమి మీద నేను ఎంతకాలం బ్రతకాలో ఆ దినములు ఒకటైనా ఇంకా నాకు రాకముందంటే బర్త్డే జరగక ముందే, బర్త్డే రాకముందే, నా తల్లి గర్భములో నేనున్నప్పుడే నా దినములన్నీ కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట మేము కావాలనుకుని ఒక గ్రంథాన్ని రాసుకున్నావే, అందులో నా పేరుంది, అందులో నేను చేయవలసిన పనులున్నాయి, అందులో నేను భూమి మీద బ్రతకవలసిన దినములున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. కోటాను కోట్ల సంవత్సరాలు, విశ్వం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే నన్ను కావాలని కోరుకున్నావు తండ్రి. అవును. ఎలా? నీ దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నా పేరుంది, ఆ పేరు ముందు నా వయస్సు ఉంది, భూమి మీద బ్రతకవలసిన కాలం, ఆ తరువాత ఆ కాలములో నేను చేయవలసిన పనులున్నాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి. నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మీరు బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన ఈ కాలాన్ని, అతని కష్టాన్ని అర్థం చేసుకొని అతని కొరకు కష్టపడమని. మరి ఎవరి కోసం కష్టపడుతున్నారు మీరంతా? ఏమండి అక్కడ పనులు ఎక్కడున్నాయండి? మా దినములన్నీ రాయబడినట్టుగా ఉన్నాయి కదా అక్కడ, మా పనులు ఏమి లేవు కదా అనుకుంటున్నారా మీరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ప్రామాణిక గ్రంథం అండి బైబిల్, మహాజ్ఞాన గ్రంథం. ఎంతవరకు మనకెవరు చెప్పలేదండి ఇవి. యేసు ప్రభువుని నమ్ముకో నీ రోగం పోద్ది, యేసు ప్రభువుని నమ్ముకో నీకు పిల్లలు పుడతారు, యేసు ప్రభువుని నమ్ముకో నువ్వు నిత్య జీవానికి పోతావు. ఇదేనంటే చెప్తున్నారు. నీకేం పని లేదా? ఏం పని లేదు. ఎంజాయ్ ఎవ్రీడే. చూడండి అక్కడ బైబిల్లో ఏముందో. 2వ అధ్యాయం 10 ఎఫెసీ పత్రిక. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆయన పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామని ఉందో చూడండి మీ బైబిల్లో. నేనేమైనా అబద్ధం ఆడుతున్నానా? వాటి యందు మనము నడుచుకొనవలెనని భూమి యందు పుట్టిన తరువాత మనము ఏమి చేయాలో అవి రాశాడు ఆయన. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఉన్నాము. పనికొచ్చామండి ఇక్కడికి పనికొచ్చామండి. ఇప్పుడు వెళదామండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనానికి.
పరలోకానికి మీరు ఎప్పుడు వెళ్తారండి? దేవుడు తన కార్యముల గురించి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆ దేవుని యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకునే వారెవరైనా భూమి మీద తన కార్యములను ముగించి విశ్రమించవాలి. ఉందో చూడండి బైబిల్లో. మనకేం పని లేదనుకుంటారు కదండి చాలా మంది. మీరు పుట్టింది పని కోసం అండి. చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చి చదువుతాను, ఆగండి. యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు 1,21,00,000 మంది ప్రజలు ఇప్పటి వరకు ఆశీర్వదించారు. కరపత్రం చదువుతున్నానండి, ఇక్కడే పంచారు మీకు. ఆగండి. యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు 1,20,00,000 మంది ప్రజలను ఇప్పటి వరకు ఆశీర్వదించారు. కుటుంబ సమస్యల, గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? ఇయ్యండి కరపత్రాలు. చూసారా ఎలాట చెప్తున్నారు? ఇక మన కళ్ళు తెరిపించరండి వీళ్ళు. ఈ సమాజాన్ని దోచుకునే దోపిడి దొంగలు వీళ్ళంతా. దేవుని జ్ఞానాన్ని చెప్పకుండా దారి మళ్ళిస్తున్నారు వీడంతా. భూమి మీద పుట్టిన నీవు దేవుని కొరకు పుట్టావని, పని కోసం పుట్టావని నిన్ను మరిపించి నీకు పిల్లలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, డబ్బిస్తాడు, సుఖం ఇస్తాడు, రండి అంటున్నారు. ఎంత మోసం అండి. అందుకే ఒక మాట రాశాడు బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇలాంటి వాళ్ళ గురించి ఏమి రాశాడో చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తును నమ్మిన ఎడల ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఉందా బైబిల్? ఉందో చూడండి, ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నమ్మిన ఎడల, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, నిరీక్షణ ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఆగండి. కుటుంబ సమస్యల, గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, వ్యాధుల రోగములతో బాధపడుతున్నారా? ఈ మాట చదివాను కదండి. ఇప్పుడు ఇది వీళ్ళు రాసిన మాటలు, ఇప్పుడు దేవుడు రాసిన మాట. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తును నమ్మితే, నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 60 ఏళ్ల కోసం ప్రభువును నమ్ముకుంటావా? నీ రోగాలు పోవాలని, నీ గొడ్రాలతనం పోవాలని, నీ కష్టాలు తీరాలని, అందుకే నువ్వు యేసును నమ్ముతున్నావు. అలా అయితే యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడు? అలా అయితే మొదటి నిబంధన సంఘం ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళంతా దెబ్బలుతున్నారు. వాళ్ళంతా ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ఒక స్టెఫెను ఎందుకో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఒక యాకోబు ఎందుకు తన తలను కత్తితో నరికించబడ్డాడు. ఈ భూమి మీద మనం పుట్టింది ఎవరి కోసమో తెలుసా? 4వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త. 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి, నన్ను పంపిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట, ఆయన పని తుదముచ్చుట, నాకు ఆహారం మీరెందుకు క్యారేజ్ తెచ్చారా నాన్న అంటున్నాడు. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మీరంతా క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్నారు. మీరు వినాలి మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని. శ్రమలండి, మనకు అన్ని శ్రమలు అని ఆయన అంటే, మీకు శ్రమలు తీసేస్తాం రండి అంటున్నారు వీళ్ళంతా. ఇది ఎక్కడ మాయబోదండి బాబు. యేసును నమ్ముకుంటే శ్రమలను ఆయన బైబిల్లో రాస్తే మీకు సమస్యలా అంటే ఇది క్రైస్తవుడు కాడా? వాడికి సమస్యలు లేవా? లేవంటే క్రైస్తవుడు కాదనే కదండి అర్థం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, 1 పేతురు అదే అధ్యాయం 4వ అధ్యాయం 16లో ఉంది. క్రైస్తవుడు ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల కష్టాలన్నీ పోవునట్లు ప్రార్థన చేయండి అని లేదు అక్కడ. చూడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. కష్టాలు వచ్చాయి కనుక దేవుని మహిమపరచు, కష్టాలు తీసేయమని ప్రార్థన చేయడం కాదు.
జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కష్టాన్ని మీ పిల్లలతో చెప్పాను, మీ పిల్లలు విన్నారు. విత్తబడిన మాటలో ప్రయాసపడిన ప్రయాసం వ్యర్థం కాకుండా పిల్లల జీవితాల్లో 100గా పండించమని వారిని, వారి కుటుంబాలని చల్లగా కాపాడి మీ కొరకు పనిచేసే వారిగా మార్చి రాబోయే మహాలోకాన్ని మీ చెంతకు మీ బిడ్డల్లో చేర్చుకోండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక.